గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రభువా, ఈమె చేసిన తప్పుని క్షమించి ఈమె ఆత్మకి శాంతి చేకూర్చు. ఆమేన్. చూస్తే ఎంత బాగున్నాడు. ఎవరైనా కొట్టారా లేకపోతే నీళ్ళలో పడిపోయాడా? ఏంటయ్యాము, ఉండి నీళ్ళు తీస్తాను. నీళ్ళు వచ్చాయా? ఏంటి మింగేస్తున్నావా? అరే, భలే జోరుగా నన్ను తోసేసావయ్యా. నువ్వేనయ్యా మగాడివి? నువ్వేనా మిలిటరీనా? సివిల్. నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. చేతికి ఏంటయ్యా సంఖ్యలు? మా మామలు పోలీసులు వేశారు. అదే కదా చూసాను. పోలీసులకి నామం పెట్టావా? ఇలాంటి రుస్తుం లాంటి మనిషి నాకు బాగా ఇష్టం. నాకు సరైన జోడి నువ్వు. నిన్ను కాపాడితే నాకేమిస్తావు? ఏం కావాలి? నువ్వే కావాలి. త్వరగా చెప్పు, లేకపోతే వెళ్ళిపోతావు. నన్ను ఇష్టపడతావా? అలాగే. నిజంగానే అంటున్నావా? దేవుడా దేవుడా, నేను కొంచెం కూడా నమ్మలేకపోతున్నాను. మేరీ ఏంటి ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? మిస్టర్ పరిశుద్ధం, పూడ్చే ముందు పోస్ట్ మార్టం చేసి
శవ పరీక్ష నిర్వహించారా? చేయలేదు ఫాదర్. ఏ? అది ఏమయ్యా, పెద్ద మనుషులు మాట్లాడుకుంటుంటే ఇక్కడ ఏంటయ్యా పని? అటు పక్కకు పో. పోస్ట్ మార్టం చేయొద్దని వాళ్ళ పెద్దవాళ్లు నన్ను ఎంతో బతిమలాడారు ఫాదర్. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవటం లేదు. పోస్ట్ మార్టం చేసి ఉంటే కొన్ని నిజాలు బయటకొచ్చావు కదా. నిజాలు బయటికి రావచ్చు ఫాదర్, కానీ పెళ్లి కాని ఒక పిల్ల గర్భవతి ఉండి ఆత్మహత్య చేసుకుందన్న విషయం ఊరికి తెలిస్తే తన కుటుంబానికైనా అవమానం, మన ఊరికే పెద్ద అవమానం కదా. అందుకే ఇన్స్పెక్టర్ గారి కాళ్ళు చేతులు పట్టుకుని బతిమలాడి మరీ పోస్ట్ మార్టం వద్దు అని చెప్పి అడ్డు తగిలారు. ఏమిటో పరిశుద్ధం, మీరు చేసింది కొంచెం కూడా నాకు నచ్చలేదు. ఫాదర్, తలకు తగిలిన దెబ్బ వల్ల మీ ఆరోగ్యం బాగా క్షీణించింది. 2 రోజులు టౌన్కు పోయి రెస్ట్ తీసుకుని రండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. వస్తాను ఫాదర్. హలో హలో, ఎస్పీ గారి ఆఫీసా? ఎస్ సార్. నేను ఫాదర్ జేమ్స్ మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ ఫాదర్. నేను ఎస్పీ స్పెషల్ హెడ్ పెదమనాయుడు మాట్లాడుతున్నాను. ఎస్పీ గారితో నేను కొంచెం మాట్లాడొచ్చా? ఫాదర్, మీ బ్రదర్ ఒక కేసు విషయం విచారణకు వెళ్లారు. ఏంటి విషయం? ఇక్కడ ఒక పిల్ల ఆత్మహత్య చేసుకుంది. పోస్ట్ మార్టం చేయకుండానే పూడ్చిపెట్టారు. ఆ విషయమే అన్నతో మాట్లాడదామని ఫోన్ చేశాను. ఓహో, పూడ్చిన శవాన్ని తీసి పోస్ట్ మార్టం చేయాలా? ఇది పెద్ద విషయమే. మీరు నేరుగా ఎస్పీ గారితో మాట్లాడమే బెటర్. అలాగా? ఇప్పుడు అన్నం డిస్టర్బ్ చేయొద్దు. రేపు ఉదయం నేనొచ్చి ఆయన్ని కలుస్తానని మెసేజ్ ఇవ్వండి. ఓకే సార్. చాలా సంతోషం. ఈ 25 ఏళ్ల సర్వీసులు సాధారణ సబ్ ఇన్స్పెక్టర్ లా ఉండి ఎస్పీ అయ్యానంటే ఈ జాన్ జాకబ్ అరుణ్ హంతకుల పాలిటి ఒక టెర్రర్ రా ఇడియట్స్. మీలో ఎవడు హత్య చేశాడో తెలియకుండా అందర్నీ తీసుకొచ్చి విచారిస్తున్నాడేంటి అనుకుంటున్నారా? ఆ కాలేజీ పిల్లను తీసుకుపోయి బలవంతం చేసి ఎవరు చంపేశారని కరెక్ట్ గా నేను చెప్పగలను. మీరే తప్పును ఒప్పుకుంటారని చూసేందుకు ఇది ఒక టెస్ట్. దట్స్ ఆల్. ఏరా పిచ్చో నా కొడుకుల్లారా, హాస్టల్కు పోయి పిల్లను ఎత్తుకెళ్లేవారు మణిపూర్ సెంటును షర్టుకు పూసుకుంటారా? పోలీసులకు ఈ వాసన తెలియదనుకుంటున్నారా? 10 సార్లు సోపుతో స్నానం చేసినా వాసన కడుపులోంచి తిప్పుతోందిరా. నెంబర్ 1, నెంబర్ 7. అయ్యో, కొట్టకండి సార్, కొట్టకండి సార్. ఈ హత్య మేము ఇద్దరం కలిసే చేశాం సార్, కలిసే చేశాం. Get up. Take them out. Dismissed. Good morning. Hello, damn it, my dear boy. I'm sorry, father. ప్రేమతో మర్యాద మరిచాను. అన్నదమ్ముల మధ్య మర్యాద ఎందుకు? Please sit down. థ్యాంక్ యూ. ఫాదర్, తల మీదేంటి గాయం? ఓ అదే. ఓ బిడ్డ, తెలియకుండా ఓ చిన్న తప్పు చేశాడు అంతే. అన్నయ్య, ఉద్యోగంలో నువ్వు కఠినంగా ఉంటున్నావని అందరూ మాట్లాడుకుంటున్నారు, నిజమేనా? మీ దగ్గర తప్పులకు క్షమాపణ ఉంది, మా దగ్గర తప్పుకు దండనుంది. అవును, పూడ్చిన శవాన్ని మళ్లీ బయటకు తీసి పరిశోధన చేయాలన్నమాట? అవునన్నయ్య, మనకు బాగా తెలిసిన ఓ పేరింటి పిల్ల హఠాత్తుగా చనిపోయింది. అది కొంతమంది ఆత్మహత్య నిర్ణయించి శవాన్ని పూడ్చేశారు. ఐ సీ. పోలీసు విచారణ, చట్ట ప్రకారం పోస్ట్ మార్టం ఏది జరగలేదా? ఏదీ జరగలేదు. నా సందేహం ఏంటంటే ఖచ్చితంగా ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుని ఉండదు. తానంత పిరికిదేమి కాదు. సో
పూడ్చబడ్డ శవాన్ని తీసి పరిశోధన చెయ్యాలి. మీ సందేహం తీరాలి, అంతే కదా? నా సందేహం అని కాదు, పేద ప్రజల్ని కుక్కల్లాగా కొట్టి చంపకూడదు. వాళ్ళక్కూడా చట్టం వెన్నంటే ఉంటుందని అందరికీ తెలియాలి కదా. ఓకే ఫాదర్, ఇట్ విల్ బి డన్. థ్యాంక్ యూ. బయలుదేరుతున్నావా? అవునన్నయ్య, ఇంటికి వెళ్ళి ఉదయన్ని పిల్లల్ని చూసి వెళ్తాను. ఓకే. ఈయనే చర్చి నిర్వహణ కమిటీ ప్రెసిడెంట్ మిస్టర్ పరిశుద్ధం. వీరే ఎస్పీ అరుణ్ కుమార్. హౌ డు యు డు? హౌ డు యు డు? ఏంటి నన్నే చూస్తున్నారు? ఏం లేదు, మీరు అచ్చం ఫాదర్ జేమ్స్ లా ఉన్నారు. యువర్ రైట్, ఫాదర్ జేమ్స్ నా తమ్ముడు. ఎక్కడ ఫాదర్? ఆయన ఖచ్చితంగా వచ్చేస్తారు సార్. వచ్చేదారిలో ఏదో ఆటంకం కలిగి ఉంటుంది. ఫాదర్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం సార్. నో నో డాక్టర్, యూ ప్రొసీడ్, కమ్ ఆన్. తమ్ముడు, తమ్ముడు, ఏంట్రా ఏంట్రా ఇది? రాత్రి కదరా అన్నా రేపు కలుస్తావని చెప్పొచ్చావు, ఇంతలో ఏంట్రా ఈ తమ్ముడు? అయ్యో, నా వల్ల కావడం లేదే. నీకా ఇలాంటి పరిస్థితి? ఎవర్రా ఈ పాపం చేసింది? జీసస్! ఇంటికి కరెక్ట్ గా సీల్ వేశారు? ఎస్ సార్, చాలా స్ట్రాంగ్ గా వేశాను సార్.
పోలీసులు తప్ప ఇంకెవ్వరూ దాన్ని ఓపెన్ చేయలేరు. ఎవరెవరిని విచారించాలో లిస్టు తయారు చేయండి. ఎస్ సార్. దెన్ మిస్టర్ పరిశుద్ధం, పీటర్ ముక్కోపే చిన్న చిన్న గొడవలు పడతాడే తప్ప హత్య చేసే అంత ధైర్యం అతనికి లేదు సార్. ఐ సీ. ఇంకెవరి మీదైనా మీకు సందేహంగా ఉందా? ఎవరి మీద సందేహపడాలి సార్? ఇదంతా విధి అనుకోవటం తప్ప. విధ చనిపోతే విధని చెప్పచ్చు, కానీ మనుషుల్ని మార్చినట్టు శవాల్ని మార్చారే, దీన్ని విధంటారా? ఎవడో మాస్టర్ విలనే ఈ పని చేసుంటాడు. అటువంటి విలన్లు ఈ ఊర్లో ఎవరూ లేరు సార్. ఏ దేశంలోనూ విలను కళ్లకు కనపడరు మిస్టర్. గాంధీ పుట్టిన ఈ దేశంలోనే కదా గాడ్సే పుట్టాడు. ఆమె కరెక్ట్? అబ్సల్యూట్లీ కరెక్ట్. మిస్టర్ పరిశుద్ధం సార్, ఈ ఊర్లో మీరేగా పెద్ద మనిషి. ఈ కేసులో మీరే నాకు సాయం చేయాలి. సహాయం ఏంటి సార్? మీ వెన్నంటే ఉంటా. థ్యాంక్స్. సరే, మీరెక్కడ స్టే చేశారు? విశ్రాంతి కావాలనుకుంటేనే కదా ఎక్కడైనా ఉండాల్సింది. ఎప్పుడైతే ఈ ఉద్యోగంలో చేరానో అప్పటి నుంచి నాకు విశ్రాంతి లేదు. మనం విశ్రాంతి తీసుకుంటే దొంగలు ఆటలు ఆడుకుంటారు. సార్, మీరేమీ అనుకోకపోతే మన ఎస్టేట్ లో ఓ గెస్ట్ హౌస్ ఉంది, అందులోనే మీరు స్టే చేయొచ్చు. ఓకే, మీకోసమే ఎదురు చూస్తుంటా. ఖచ్చితంగా వస్తాను. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.